ఒక మంచి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఈ రాష్ట్రంలో ఉంటేనే, ఈ రాష్ట్రం పట్ల ఒక భరోసా కలిగితేనే ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి వస్తారు. అందుకే ఈరోజు ఎన్నికల ముందు మాపై ఎన్ని దౌర్జన్యాలు జరిగినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు జరిగినా ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలనే దానికి అన్నిటినీ దిగమింగుకొని ఈరోజు పనిచేస్తా ఉన్నాం. ఇది సమాజంలో ప్రతి ఒక్కరికి, కొంతమంది మూర్ఖులకు అర్థం కాకపోవచ్చు. మాచర్లలో కొన్ని పరిశ్రమలు రావాలి, మనకు భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి. కానీ వ్యాపార వర్గాలు ఇక్కడ పరిశ్రమ పెట్టాలంటే ఏ ఎమ్మెల్యే, ఏ రౌడీ ఎమ్మెల్యే వచ్చి మా మీద పడతాడో, వాటాలు అడుగుతాడో అని చెప్పి భయపడి ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టడానికి రాని పరిస్థితి. అరాచకం రాజ్యం వెళితే అభివృద్ధి ఉండదు అనేది చరిత్ర చెప్పిన సత్యం. అందుకే మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మన ప్రాంతాన్ని శాంతియుతంగా ఉంచుదాం, అరాచకాలకు దూరంగా ఉంచుదాం, అభివృద్ధి బాటలో నడిపిద్దాం. మీరు ఎప్పుడు కూడా ఒక మంచి ప్రభుత్వానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.